సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న వాళ్లకు వరుస ఫ్లాపులు ఎదురైతే ఆఫర్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఛాన్స్ ఇవ్వాలంటే హీరోలు, నిర్మాతలు భయపడిపోతున్నారు. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. తక్కువ టైంలోనే స్టార్స్ అందరినీ చుట్టేసిన వినాయక్ కెరియర్ నాయక్ మూవీ తర్వాత ట్రాక్ తప్పింది. అల్లుడు సీను, అఖిల్ సినిమాలతో రొటీన్ లో పడిపోయాడు. ఇంతలో ఖైదీ నంబర్ 150 రూపంలో హిట్ వచ్చినా 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఆ క్రెడిట్ చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. వినాయక్ ఖైదీ నంబర్ 150తో ఎట్టకేలకు గాడిలో పడ్డాడనుకుంటే ఇంటెలిజెంట్ సినిమా చేదు అనుభవం మిగిల్చింది. సినిమాను 20 కోట్లకు పైగా అమ్మితే 4 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. స్టార్స్ ఎవరు వినాయక్ తో వర్క్ చేయడానికి సముఖంగా లేరు. ఇంతలో బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందనుకుంటే కథ సెట్ కాలేదు. ప్రస్తుతం రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ హిట్ తర్వాత మరో సినిమా రాలేదు. మరి ఈ కాంబినేషన్ లో మూవీ ఎలా ఉంటుందో చూడాలి. బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా శ్రీకాంత్ అడ్డాలకు మరో ఆఫర్ దక్కలేదు. కథలు రెడీగా ఉన్న హీరోలు, నిర్మాతలకు ఈ దర్శకుడిపై నమ్మకం కుదరడం లేదు. గీతా ఆర్ట్స్ ఛాన్స్ ఇచ్చిందన్న వార్త బయటకొచ్చి ఏడాదవుతున్నా ఇంతవరకు వర్కౌట్ కాలేదు. శ్రీను వైట్ల కెరియర్ దూకుడుకు ముందు తర్వాతగా మారింది. దూకుడు వంటి అదిరిపోయే హిట్ తో స్టార్ హీరోలు శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చేశారు. దూకుడు తర్వాత ఎన్టీఆర్ తో తీసిన బాద్షా యావరేజ్ అనిపించుకుంది. దూకుడు ఇచ్చిన నమ్మకంతోనే మహేష్ శ్రీను వైట్లకు మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆగడు డిజాస్టర్ శ్రీను వైట్ల కెరియర్ ను రివర్స్ చేసింది. ఆగడు వచ్చి 4 ఏళ్లైనా ఎన్ని ఫ్లాపులు వచ్చినా శ్రీను వైట్ల మారలేదు. రొటీన్ ఫార్ములాతో విసిగించి బ్రూస్లీ, మిస్టర్లతో మరో 2 ఫ్లాపులను వెనకేసుకున్నాడు. మిస్టర్ తర్వాత రవితేజతో తీసిన చిత్రం అమర్ అక్బర్ యాంటోనీ ఆఫర్ రావడానికి 8 నెలలు పట్టింది. మరి ఈ ఫ్లాప్ తర్వాత మరో సినిమా చేయడానికి ఇంకెన్ని నెలలు పడుతుందో చూడాలి.